జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పెళ్లి అయ్యే వరకే. వన్స్ పెళ్లి అయ్యాక ఏ హీరో అయినా భార్య ముందు జీరోయే అంటూ ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓ పిల్లా ఓ పిల్లా అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్లా. భాస్కర్ నిజంగా నువ్వు నన్ను వదలవా? ఈ మాట నేను అడగాలి ఫైమా. నువ్వు నన్ను వదలవా అని జీవితాంతం నన్ను వదలు కదా. నేను నీతోనే ఉంటాను భాస్కర్, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి పోను. ప్రతి ఒక్కడికి ఇదే చెప్తావా ఫైమా? అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప చెప్పండి. ఎవరబ్బా లాస్ట్ ఎపిసోడ్ లో అరగంట సేపు జడ్జిమెంట్ ఇచ్చారు మీరు అందరూ కలిసి. ఆడాళ్ళు గ్రేటా? మగాళ్ళు గ్రేట్. ఎందులో? ఎవరికైనా సాయం చేస్తే ఏమంటాడు? బాబు నీ మేలు మర్చిపోలేమంటాడు, అంతేగాని బాబు మీ ఫిమేల్ మర్చిపోలేమంటాడా? ఎవరికైనా జీమెయిల్ వచ్చింది అంటాడు కానీ ఫీమేల్ వచ్చింది అంటాడా? ఫీమేల్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేది అర్థమైందా? తీసుకోలేకపోతున్నారు అబ్బా ఆడవాళ్ళు పంచులు. సరేలే గాని ఏదో లోన్ తీసుకుంటున్నావు ఎందుకండి? నీ పేరు మీద లోన్ తీసుకుంటున్నాను. నా పేరు మీద లోన్ ఎందుకండి? మీ పేరు మీద తీసుకోవచ్చు కదా. కార్ కొన్నప్పుడు లోన్ కట్టకపోతే ఏం చేస్తాడు? కార్ తీసుకెళ్ళిపోతారు. బైక్ తీసుకున్నాక లోన్ కట్టకపోతే బైక్ తీసుకెళ్తారు. నీ పేరు మీద లోన్ తీసుకుని కట్టకపోతే నన్ను తీసుకెళ్తారు. అందుకే కట్టా. అంటే నన్ను పంపించేద్దామనా? లేకపోతే ఏంటి? గుడికెళ్ళి ఎన్నో మొక్కుకుంటున్నా కానీ ఏమీ జరగట్లేదు. ఏం మొక్కున్నారండి? దేవుడా బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యని ఇచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. నాకు షూటింగ్ టైం అవుతుంది బంగారం. వెళ్ళండి జాగ్రత్త సరేనా? షూటింగ్ టైం అవుతుంది. నెక్స్ట్ సినిమాలో మీకు హీరోగా అవకాశం ఇస్తున్నారు సార్. హీరో హీరో ఎస్ చెప్తున్నాను కదా సార్, 2030 దాకా డేట్లు లేవు. మీరు 2031 తర్వాత వేయండి సార్, డేట్లు ఇస్తాడు. బాబు గారు రండి సార్. తమన్నా గారికి కాల్ చేశాను సార్. తమన్నా గారి క్యారెక్టర్ ఏందని అడుగుతుంది సార్. ఓన్లీ వన్ సాంగ్. వన్ సాంగ్ అంటే చేయదు సార్. ఏ జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు పక్కన చేయలేదా? ఆయన అంటే రజనీకాంత్ గారు, మరి మీరు? రజనీకాంత్ అయితే ఇక్కడ భాస్కర్ ఖాన్. మీరు కాంతి ఎప్పుడు అయ్యారు సార్? భాస్కర్ అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు నుంచి ఏమొస్తుంది? కాంతి. భాస్కర్ ఖాన్. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ విజన్. నాకు తెలుసురా. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు తెలుసా? ఏం తప్పండి? ఈ రోజు బుల్లెట్ భాస్కర్ సంబంధం కావాలని కోట్లు రష్మి 25 కోట్లు, శ్రీలీల 100 కోట్లు కట్నం కింద ఇస్తానంటున్నారే. మీరు పొరపాటు నేను పెళ్లి చేసుకున్నా ఆ రోజు. ఏవండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత పెద్ద స్టార్ అయ్యారండి మీరు. మరి ఆ ముగ్గురు రోడ్డు ఎందుకు పడ్డారు? వాళ్ళ గురించి మాట్లాడమే. అంటే నేను పెళ్లి చేసుకోవడం వల్ల కదా, నా టాలెంట్ వల్ల నేను హీరో అయ్యా. టాలెంట్ కాదు, నా సపోర్ట్ వల్ల, నా ప్రేమ వల్ల, నా ఇష్క్ వల్ల అయ్యారు మీరు. అందుకే ఎంత కొంత ముఖం మీద పడేస్తాను వెళ్ళిపో. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే అంటే మీరు నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. అవును. నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. రే జితో సార్. ఫాస్ట్ గా చెప్పండి సార్. అరే ఈనాడు పెళ్లి పందిరి నెట్లో ఫోటోలు పెట్టు, నాది బేబీది. ఎందుకు సార్? విడాకులు ఇచ్చేసాను. అమ్మగారికి నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేయి. ఒక్కడున్నాడు సార్, పిలిపించు. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు ఈవిడ సార్. ఏముంది? సరే సరే, కట్నం ఎంత కావాలో చెప్పండి. మీరు ఎంత ఇస్తారు? 5 కోట్లు. నేను 50 కోట్లు ఇస్తా. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తా. ఏ తక్కువ ఈ అమ్మాయికి? దీనికి 50 కోట్ల? ఎస్. ఇంతకి అమ్మాయి ఏం చదువుకుంది? 3 జీవితాలు. పుస్తకాలు పాఠాలు ఎవరైనా చదువుతాడు, 3 జీవితాలు చదివిందంటే నా జీవితం ఎంత బాగా చదువు. అరే పెళ్లి అయిపోయి విడాకులు తీసుకుంటా నీకు పెళ్లి చేసుకోవడం సిగ్గులేదురా? తమ్ముడు ఇంతకి నువ్వెవరమ్మా? దాని మాజీ మొగుడు. అవునా? తమ్ముడు నీతోనే పని ఉంది. ఇప్పుడు నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి, ఓకేనా? బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే నా దగ్గర టవల్ ఉంటది, ఈ రుద్దడానికి ఎవరో ఒకరు కావాలని చెప్పి ఏవే ఇలా రా అంటారు. తను ఇలా టవల్ తీసుకొని వస్తుంది, నేను వెంటనే ఇలా పట్టుకొని ఈ రుద్దబట్టాను, చక్కగా ఉంటుంది, ఓకేనా? నేను మొగుడు అనుకున్నావా బ్రోకర్ అనుకున్నావా? నాకు చెప్తున్నా ఇవన్నీ. అయినా పెళ్లి అయిపోయిన అర్థాన్ని పెళ్లి చేసుకొని సిగ్గులేదురా? సిగ్గు. ఇప్పుడు మనం కార్ షోరూమ్ కి వెళ్తాం, ఓ కార్ తీసుకొని వస్తాం. రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అవతలోడు గుద్దుతాడా, మనం గుద్దుతాం అని భయంతో ఉంటాం. అదే సెకండ్ హ్యాండ్ కార్ అనుకో, మనం గుద్దాల్సిన అవసరం లేదు, ఎవరైనా గుద్దినా మనకు పనికి వచ్చేది అవసరం లేదు. ఏం చెప్పేవరా? ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్
ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు. దానికి సంబంధం ఓకే అయిపోయింది. నన్ను చూడడానికి ఎవరు రాలేదా? బెంగళూరు నుంచి వచ్చింది సార్. పిలిపించు. బెంగళూరు బామా కూర్చోండి మేడం. ఒప్పేసి నెయ్యించి నీకో బుక్క రేయ్ పెళ్ళయ్యాక ఇద్దరికి కలిపి ఎంత పెడతాను ముద్ద. అందా కాగండి. నీ పేరు? బుల్లెట్ భాస్కర్, హీరో. నేను ఎప్పుడు చూడలేదే. నాటి గోల్డ్ ఆగు ప్లీజ్. ఏంటా దౌర్జన్యం? పెళ్లి కోసం పిలిచావు నువ్వు, ఇది తప్పు కదా అతన్ని కొట్టడం. సరసాలు ఆడుకుంటున్నావు నీకేట్రా? మాది అయ్యాక ఆడుకోండి. ఇది ఎక్స్పైరీ కదా ఆవిడ. సరే చెప్పండి. స్కూటర్ కంపెనీలో చేస్తారా మీరు? స్కూటర్ కంపెనీ కాదే, తెలుగు. అగ్గిపేట గుగ్గిపేట కోడి కుగ్గి పిల్లి పిల్లగి. మళ్ళీ అగ్గిపేట గుగ్గిపేట కోడి కుగ్గి పిల్లి పిల్లగి. నా పేరు మేఘమాల. చెప్పండి, ఏంటి చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా తిరుగు. మార్నింగ్ 6 కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు వచ్చేసేయాలి. 7 o'clock నేను వస్తాను, నా కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నీకు మొగుడు కావాలా, బొచ్చు కుక్క కావాలా? మొగుడే కావాలి, వాడు కుక్కలా ఉండాలి. అండ్ తర్వాత ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. వంట బట్టలు అన్ని నువ్వే ఉతకాలి. ఇంట్లో ఫోన్ నాట్ అలౌడ్. ఏనా క్వశ్చన్ సార్? అమ్మా నాన్న ఆట ఆడుకుంటారా? లాస్ట్ కండిషన్ ఏంటి చెప్పండి. నేను కాల్ చేస్తే ఒక్క రింగ్కే నువ్వు కాల్ లిఫ్ట్ చేయాలి. అర్థమైంది? ఫోన్ చేస్తే ఒక రింగ్ చేస్తాను. yes. అప్పుడు ఫోన్ పాకెట్ లో కదా, సంకో పెట్టుకుని తిరగాలి. నువ్వు ఎక్కడైనా పెట్టుకో. ఏంట్రా? అంతేగా సార్, మరి సెకండ్ హ్యాండ్ మొగడివి ఆ మాత్రం దొరకాలంటే అట్లానే ఉంటుంది. ఓకే, నేను రెడీ. పెళ్లి కొట్టుకుంటా. 1 minute. హలో అంకుల్, అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. బ్లడ్ తీసుకోండి. ఎందుకు హాస్పిటల్కి వచ్చేస్తాను? నేను డొనేషన్ కాదు, నేను అడిగింది శాంపిల్స్. శాంపిల్స్ ఎందుకు? నువ్వే సెకండ్ హ్యాండ్, నీకేమేం రోగాలు ఉన్నాయో తెలియద్దా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేటో వీరి వీరి గుమ్మడి పంది కాదు గాడిద, కుక్క కాదు నక్క. చూడు గొరిల్లా. కొండపల్లి మర్రాజుతో మాట్లాడతారు మీరు. ఆటకు సిద్ధమా? 2 నిమిషాల్లోపి పట్టండి, వచ్చేస్తాడు. ముందు శాంపిల్స్ తీసుకోండి. ఏంటి శాంపిల్ తీసుకునేది? హలో సెకండ్ హ్యాండ్, అసలు సెకండ్ హ్యాండ్ కార్ కొంటేనే దాని పెట్రోల్ ఏంటి, కండిషన్ ఏంటి, మెయిన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూస్తాం. అలాంటి సెకండ్ హ్యాండ్ మొగుడు నువ్వు. ఏ రోగాలు ఉన్నాయో అసలు మగాడు కాదో తెలియాలి కదా నాకు. నేను మగాడిని కదా? నీ మొగాడు కాకపోతే మరి నీ పిల్లం ఎందుకు వదిలేస్తుంది? నువ్వు మొగాడివి కాదు, నువ్వు సెకండ్ హ్యాండ్. ఏంటి సెకండ్ హ్యాండ్ అంటున్నావు? నోరు ఎక్కువ లేపుతున్నా, అర్థమవుతుందా? మరి ఎందుకు వదిలేసావు విని? మా ఆయన నన్ను వదిలేస్తాడు, కొడతాడు, తిడతాడు, ఏమైనా చేస్తాడు, కానీ సెకండ్ హ్యాండ్ అనే రైట్ నీకు లేదు. ఏమి లోపం లేకపోతే ఎందుకు వదిలేసావు నువ్వు? లోపం లేదు, మరి ఏముంది? గుడ్డుంది. సూపర్. ఇంకొక మాట మా ఆయన అన్నవనుకో చెంప బలగొడతా. మీతో సంబంధం కలుపుకోవడానికి రావడం నాది బుద్ధి తక్కువ. ఇది నా పిల్లం, కాబోయే పిల్లం. జస్ట్ కాబోయే పెళ్ళం అంతే, కానీ నా భర్త. మన ఇద్దరం వీరి వీరి గుమ్మడి పండు ఆడుకున్నావు, అష్టచెమ్మ ఆడుకున్నావు. సుమార్ట్ ఆడుకుందావా? థ్యాంక్స్ ఫైమా. ఏదో సెలబ్రిటీ అని బలుపులు అలా అన్నాను కానీ. ఏవండి, మీ మీద ఇష్టం ఉంది కాబట్టి అన్ని మాటలు నేను భరించలేకపోయాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నావా? ఎందుకే? ఇష్టం నాకు మాత్రమే కాదండి, మీకు కూడా ఉండాలి కదా. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటి? మొగుడు వదిలేసిన పెళ్ళానికి రెస్పెక్ట్ ఉంటది, కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి రెస్పెక్ట్ ఉండదు. అది తెలిసిన రోజు నాకు కాల్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తా. నీ గూడు చెదిరింది, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది, చాలా బాగుంది భాస్కర్. ఎవరు చించి పడేశారు, అందరు బాగా చేశారమ్మా. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్, జిత్తు, నరేష్, సత్య, ఫహిమా అందరికి వెరీ నైస్. ఎవ్రీబడి హెస్ పర్ఫార్మ్డ్ వెల్. వెరీ గుడ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరిచ్చే స్కోర్స్. ఖుష్బు గారు 20 out of 20 for Bullet Bhaskar and team.